హైదరాబాద్ లో డ్రగ్స్ ను రూపుమాపడానికి అనేక వ్యూహాలతో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ముందుకు దూసుకెళ్తుందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ పెడ్లర్లతో పాటు డ్రగ్స్ సేవించే వారిలో భయాన్ని తీసుకొచ్చామన్నారు. డ్రగ్స్ కి అడ్డాగా ముంబై మారిందని, డ్రగ్స్ వ్యవహారంలో గోవా పోలీసులు గతంలో తమకు సహకారం అందించలేదని సిపి తెలిపారు. ఇప్పుడు ముంబై కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ ముఠాలపై మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చామని, వారి సహకారంతో ముంబైలో కూడా ఆపరేషన్లు చేస్తామన్నారు సిపి ఆనంద్. ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం, కన్జ్యూమర్స్ లో ఒక భయం అనేది తీసుకురావడం, ఫారెన్ నేషనల్స్ వారిని అరెస్ట్ చేయడము, వారిని డిపోర్ట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టారు. గోవా లాంటి పెద్ద డ్రగ్ డెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా బస్ట్ చేసి ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద డ్రగ్ పెడ్లర్స్ మరియు మాఫియాకు సంబంధించిన డాన్స్ ఎవరైతే ఉన్నారో, ఎడ్విన్, డిసూజా, బోర్కర్, ఉరుగన్ లాంటి పెద్ద పెద్ద డ్రగ్ డాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నిర్బంధించి ఇప్పుడు మన జైల్స్ లో, హైదరాబాద్ సంబంధించిన జైల్స్ లో వారు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం దాదాపు 1 నుండి 2 కోట్ల